అందరికీ నమస్కారము. నా పేరు శ్యామ్ కుమార్ నంగునూరి. ఈరోజు మనం రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ సర్వీసెస్ గురించి డిస్కస్ చేస్తాము. ఈ సర్వీసెస్ అనేది ఎస్ఎస్డిజి ప్రాజెక్ట్ ద్వారా మనం అందజేస్తున్నాం. ఎస్ఎస్డిజి అంటే స్టేట్ సర్వీస్ డెలివరీ గేట్వే. సో దీని ద్వారానే అందజేస్తున్నాం. ఇదేంటి అంటే సింగిల్ ఎంట్రీ పోర్టల్ ఫర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్. ఇందులో మనము సర్వీసెస్ అన్నీ కూడా పేపర్ లేకుండా సెక్యూరిటీ జతపరుస్తూ మనం సర్వీసెస్ని అందజేస్తున్నాం. సో ఇందులో డిఫరెంట్ ఛానల్స్ ఉంటాయండి. సో ఒకటి వచ్చేసి మనము కియాస్క్ సెంటర్ ద్వారా అందజేయటం, ఇంకోటి వచ్చేసి డైరెక్ట్ పౌరుడికి ఇంటర్నెట్ ద్వారా అందజేయడం ఇంకో ఛానల్ ఉంటుంది. అలాగే మనం ఇంకో ఛానల్ వచ్చేసి డిపార్ట్మెంట్కి వెళ్ళి సర్వీసెస్ను పొందొచ్చు. సో ఇలా డిఫరెంట్ ఛానల్స్ను మీ సేవ ద్వారా అందజేస్తున్నాం. దీన్ని ఇంటిగ్రేటెడ్ సర్వీస్ డెలివరీ అంటాం. అదే మనం ఎస్ఎస్డిజి వచ్చేసి స్టేట్ సర్వీస్ డెలివరీ గేట్వే అంటాము. ఎందుకు అంటే ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి యొక్క వాళ్ళు ఉద్దేశించి దీన్ని చేసినటువంటి ప్రయోగము. సో ఇది మిషన్ మోడ్ ప్రాజెక్ట్ కింద మనము టోటల్గా 33 ప్రాజెక్ట్స్ తీసుకున్నాము. సో ఈ 33 ప్రాజెక్ట్స్లో ఎస్ఎస్డిజి అనేది ఒక ప్రాజెక్ట్ అండి. టోటల్గా 28 రాష్ట్రాల్లో ఈ ఎస్ఎస్డిజి ప్రాజెక్ట్స్ అనేది అందజేయడం జరుగుతుంది. మీ సేవలో కొన్ని కాంపోనెంట్స్ ఉంటాయండి. ఒకటి వచ్చేసి పోర్టల్, ఇంకోటి వచ్చేసి మిడిల్ వేరు, మూడోది వచ్చేసి గ్యాప్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, నాలుగోది ట్రైనింగ్ అండ్ మ్యాన్ పవరు, ఇంకా లాస్ట్ వచ్చేసి కంప్లయన్స్. ఇక ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సర్వీసెస్ విషయానికి వస్తే మనము ఈరోజు 4 సర్వీసెస్ను అందజేస్తున్నామండి. సో ఒకటి వచ్చేసి ఎల్ఎల్ స్లాట్ బుకింగ్ విత్ ఫీ పేమెంటు. ఎల్ఎల్ అంటే లర్నింగ్ లైసెన్స్ స్లాట్ బుకింగ్ అండి. రెండవది వచ్చేసి డిఎల్ స్లాట్ బుకింగ్ అంటే డ్రైవింగ్ లైసెన్స్ స్లాట్ బుకింగు. మూడోది వచ్చేసి ఆర్సీ అబ్స్ట్రాక్ట్ విత్ ఫీ పేమెంటు. ఆర్సీ అంటే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అబ్స్ట్రాక్ట్ విత్ ఫీ పేమెంటు. నాలుగోది డిఎల్ అబ్స్ట్రాక్ట్ డ్రైవింగ్ లైసెన్స్ అబ్స్ట్రాక్ట్ విత్ ఫీ పేమెంటు. సో ఇప్పుడు ఎల్ఎల్ స్లాట్ బుకింగ్ దేనికి ఎందు గురించి మనం ఈ సర్వీసు ఉపయోగించాలి అంటే పౌరుడు ఒక 2 వీలర్ లైసెన్స్ కానీ, ఒక 3 వీలర్ లైసెన్స్ కానీ, ఒక 4 వీలర్ లైసెన్స్ కానీ, ఒక లైట్ మోటార్ వెహికల్ కానీ లేదా హెవీ వెహికల్ కానీ లైసెన్స్ తీసుకోవాలి అంటే ఒక రాత పరీక్ష పూర్తి చేయాలండి. రాత పరీక్ష పూర్తి చేసిన తర్వాతే, అంటే పూర్తి చేయడం అంటే అందులో నిష్ణాతుడు కావాలి, ఉత్తీర్ణత కావాలి అన్నట్టు. అప్పుడే అతనికి డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఇవ్వటం అనేది జరగటం సాధ్యమవుతుంది. సో దీనికి లర్నింగ్ లైసెన్స్ ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక 60 రోజుల వరకు ఒక పర్యవేక్షణలో ఉంచుతారు మన డిపార్ట్మెంట్ వాళ్ళు. సో ఆ పర్యవేక్షణలో ఉన్నంత కాలం ఏవైనా తప్పిదాలు జరిగితే ఆ లైసెన్స్ అనేది ఇవ్వడం జరగదు. లేదు తప్పిదాలు చేయకుండా బాగానే నేర్చుకున్నాడు, ఆ నేర్చుకున్నట్టుగా రుజువు చేశాడు అంటే అప్పుడు ఆ తర్వాత లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ లర్నింగ్ లైసెన్స్ గురించి స్లాట్ బుకింగ్ ఎందుకు అంటే మీరు ఈరోజు చూస్తే ఒక ట్రాన్స్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళి చూస్తే చాలా రద్దీగా ఉంటుంది. సో ఈ రద్దీని ఎట్లా మనము ఓవర్కమ్ చేయొచ్చు అంటే ముందుగానే మనం ఒక పలానా డేట్ రోజు ఈ పలానా 11 గంటల నుండి 11:30 గంటల వ్యవధిలో నేను నా టైము బుకింగ్ చేసుకుంటాను. ఆ ఆఫీసర్ గారు నాకు రాత పరీక్ష కానీ లేదా నాతో మాట్లాడటం కానీ నేను సంబంధిత డాక్యుమెంటేషన్ కానీ సబ్మిట్ చేయటం అన్నట్టు. సో దాని గురించి స్లాట్ బుకింగ్ అండి. సో దాన్నే ఎల్ఎల్ స్లాట్ బుకింగ్ అంటారు. ఇందులో స్లాట్ బుకింగ్ ఉంటుంది ఒకటి. రెండవది మాడిఫికేషన్ చేయొచ్చు. లర్నింగ్ లైసెన్స్ స్లాట్ బుకింగ్ చేసిన తర్వాత నాకు వీలు పడలేదు, దాన్ని మాడిఫై చేసుకోవాలనుకున్నాను, అది చేయొచ్చు. సిమిలర్గా మాడిఫికేషనే కాకుండా నేను ఊర్లో లేను కాబట్టి దాన్ని క్యాన్సిల్ చేసుకుంటాను. ఎందుకంటే ఒకసారి స్లాట్ బుకింగ్ చేసిన తర్వాత 30 రోజుల వరకే దాని కాలపరిమితి ఉంటుంది. ఆ తర్వాత అది పనిచేయదు అన్నట్టు. అంతలోపు నేను అటెండ్ కాలేకపోయాను, అప్పుడు ఏంటి అంటే దాన్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో ఎల్ఎల్ స్లాట్ క్యాన్సిలేషన్ కూడా చేయొచ్చు దీంట్లోనే. ఇక డిఎల్ స్లాట్ బుకింగ్ కూడా అంతే. ఒకసారి మనకు లర్నింగ్ లైసెన్స్ వచ్చింది అంటే ఆ తర్వాతే డ్రైవింగ్ లైసెన్స్కు అర్హులమవుతాము. సో డ్రైవింగ్ లైసెన్స్లో ఏం చేస్తాము అంటే మన వాహనాన్ని తీసుకెళ్ళి అక్కడ పరీక్షలో నెగ్గటానికి ప్రయత్నం చేస్తాము. ఏం చేస్తాము, ఆ వాహనాన్ని తిప్పడము లేదా ఆఫీసర్ గారు చెప్పిన విధానంగా నడపడము లేదా సిగ్నల్స్ సింబాల్స్ అని తెలుసుకోవడము, దాని గురించి అవగాహన తెలపడము, ఇదంతా జరుగుతుంది. దాన్నే డ్రైవింగ్ లైసెన్స్ అంటారు. సో అది ఉత్తీర్ణత చెందిన తర్వాతే డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది.
అది డిఎల్ స్లాట్ బుకింగ్ అంటాం. ఇక నెక్స్ట్ వచ్చేసి ఆర్సీ అబ్స్ట్రాక్ట్. ఆర్సీ అబ్స్ట్రాక్ట్ ఎందుకు ఎప్పుడు యూజ్ చేస్తాం? ఆర్సీ అంటే రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్. అంటే ఈరోజు నా యొక్క వాహనము 2 వీలర్ కానీ 3 వీలర్ కానీ 4 వీలర్ కానీ ఆ వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేశాను. ఈరోజు చేసిన తర్వాత 6 నెలల లోపు నేను ఎక్కడో ట్రావెల్ చేస్తుండగా పోయింది, సర్టిఫికేట్ పోయింది. లేదు అంటే నేను ఒక ఇన్సూరెన్స్ క్లెయిమ్ పెట్టుకున్నాను, లేదా యాక్సిడెంట్ జరిగింది, లేదంటే ఒక ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ ప్రకారము నాకు ఓ ఫలానా వ్యక్తి యొక్క డీటెయిల్స్ కావాలి, అతని వాహనం డీటెయిల్స్ కావాలి. సో అలాంటి డీటెయిల్స్ కావాలి అన్నప్పుడు ఆర్సీ అబ్స్ట్రాక్ట్ అనేది మనకు గుర్తుకొస్తుంది. సో ఆర్సీ అబ్స్ట్రాక్ట్ అంటే ఈ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఎవరి పేరు పైన ఉంది, ఎవరు ఏంటి అనే డీటెయిల్స్ ఒక చిన్న సర్టిఫికెట్, ఒక 1 పేజ్ సర్టిఫికెట్ ఇస్తారన్నట్టు ఆ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్నే అబ్స్ట్రాక్ట్ అంటాం. అంటే ఆ ఆర్సీ అనేది 5 పేజీలు ఉండొచ్చు, లేదా 10 పేజీలు ఉండొచ్చు డిపార్ట్మెంట్లో, కానీ ఒక్క పేజ్ మాత్రమే ఇవ్వటం జరుగుతుంది. దాన్నే అబ్స్ట్రాక్ట్ అంటాం. సో అది ఆర్సీ అబ్స్ట్రాక్ట్ సర్వీస్ అండి. నెక్స్ట్ వచ్చేసి డ్రైవింగ్ లైసెన్స్ అబ్స్ట్రాక్ట్. సేమ్ మన డ్రైవింగ్ లైసెన్స్ గురించి, అంటే నా పైన ఎవరికో అనుమానం కలిగింది, నేను మద్యపానం సేవించి నడిపాను అనే అనుమానం కలిగింది. సో ఆ అనుమానాన్ని తీర్చుకోవడానికి నా డ్రైవింగ్ లైసెన్స్ యొక్క పూర్వోత్తరాలు కనుక్కోవడానికి ఎవరో అడిగారు. సో అలాంటి విషయాల్లో డ్రైవింగ్ లైసెన్స్ అబ్స్ట్రాక్ట్ సర్వీసు మనం యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే లీగల్గా ఏదైనా కేసు జరుగుతుంది, లేదు అంటే ఒక ఇన్సూరెన్స్ క్లెయిమ్ పెట్టుకోవాలి, అలాంటి విషయాల్లో కూడా డ్రైవింగ్ లైసెన్స్ అబ్స్ట్రాక్ట్ కావాలి. సో ఇలా ఈ 4 సర్వీసెస్ను మనము ప్రజలకి, అంటే పౌరుడికి అందచేయటం జరుగుతుంది. సో ఈ 4 విషయాలు మీరు బాగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇవి మీరు గుర్తుంచుకుంటే తప్ప ప్రజలకి కరెక్ట్గా సమాచారం అందచేయలేము, సర్వీస్ ఇవ్వలేమండి. సిటీ అని, లాగౌట్ అని, పే అని, మై అకౌంట్ అని, మై అప్లికేషన్స్ అని, సేవ్ యాజ్ డ్రాఫ్ట్, సేవ్ అండ్ కంటిన్యూ, రేడియో బటను, ఇన్ఫర్మేషను, సో ఇన్వాలిడ్ ఎంట్రీ, సో ఇలా అన్నీ కూడా ఇచ్చాము. అంటే మీకు ఒక అవగాహన కలగడానికి ఇక్కడ చూపిస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి మనము ఏదైనా డాక్యుమెంట్ అప్లోడ్ చేయటము, లేదా ఒక డ్రాప్ డౌన్ లిస్ట్ ఓపెన్ చేయటము, లేదంటే ఒక క్యాలెండర్ చూడటము, సెలెక్ట్ చేయటము, ఇలాంటివన్నీ కూడా ఎలా ఉంటాయనే అవగాహన గురించి ఇక్కడ మనం చూపించుకుంటున్నాము. ఇక నెక్స్ట్ వచ్చేసి కియాస్క్ యూజర్ లాగిన్ ఎలా చేస్తాడు. సో మీ సేవ అనేది, ఇప్పుడు కియాస్క్ యూజర్ అనేది మీ సేవ ఒక కియాస్క్ యూజర్ అండి, ఆపరేటరు ఎస్సీఏ అనొచ్చు. ఇక ఏపీ ఆన్లైన్ కూడా ఒక ఆపరేటర్ అండి, ఇంకోటి ఈ సేవ కూడా ఒక ఆపరేటర్. సో వీళ్ళందరికీ కూడా వీళ్ళ సెపరేట్ లాగిన్స్, ఎస్సీఏ లాగిన్స్ ఉంటాయి. ఆ ఎస్సీఏ లాగిన్స్ ద్వారా మీ సేవ అప్లికేషన్ మీరు యాక్సెస్ చేస్తారు. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చూపించింది ఏంటంటే మీ సేవ యొక్క లాగిన్ ఎలా ఉంటుంది, మీ సేవ సిఎస్సి యూజర్ లాగిన్ ఎలా చేస్తాడు, వాళ్ళ సిస్టంలో లాగిన్ చేస్తే ఎలా ఉంటుంది అనేది చూపించాము. అలాగే సిఎంఎస్ అనే ఎస్సీఏ ఆపరేటర్ తను లాగిన్ చేస్తే ఎలా ఉంటుంది అనేది చూపించాము. ఇక్కడ యూజర్ ఐడి, పాస్వర్డ్ ప్లస్ పాస్వర్డ్ ప్రొటెక్షన్ ఫైల్ అటాచ్ చేసి అప్పుడు లాగిన్ చేస్తాడు. లాగిన్ చేసిన తర్వాత అప్పుడు మీరు మీ సేవా పోర్టల్కి వస్తారండి. ఇక్కడ మీ సేవా పోర్టల్ చూస్తే మీరు లెఫ్ట్ హ్యాండ్ సైడు మీ యాజ్ ఏ ఎస్సీఏ మీకు ఏవైతే సర్వీసెస్ యాక్సెసిబిలిటీ ఉందో అవన్నీ సర్వీసెస్ కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడు క్లియర్గా కనపడతాయి అన్నట్టు. అయితే దానికి అనుగుణంగా అదనంగా మనము ఈ మధ్య కాలంలోనే ఎస్ఎస్డిజి సర్వీసెస్ అని చెప్పేసి యాడ్ చేసాం. సో ఆ ఎస్ఎస్డిజి సర్వీసెస్ పైన మనం సెలెక్ట్ చేయటం కానీ క్లిక్ చేయటం జరిగితే అప్పుడు ఎస్ఎస్డిజి ల్యాండింగ్ పేజ్కి వస్తారు మీరు. ఈ ల్యాండింగ్ పేజ్లో మీరు డ్రాప్ డౌన్ లిస్ట్ చూస్తే పోలీస్ అని, ట్రాన్స్పోర్ట్ అని, రిజిస్ట్రేషన్ అని, ఎడ్యుకేషన్ అని, ఎంప్లాయ్మెంట్ అని ఇవన్నీ సర్వీసెస్ లిస్ట్ చూపిస్తుంది. సో ఇందులో మనం ట్రాన్స్పోర్ట్ అని సెలెక్ట్ చేసాము. చేసుకున్న తర్వాత ఎలాంటి సర్వీసెస్, అంటే ఆల్ సర్వీసెసా కొన్ని సర్వీసెస్ అనేది చూసుకోవచ్చు. నేను ఆల్ సర్వీసెస్ అని చెప్పి మనం సెలెక్ట్ చేసుకున్నాము. 4 సర్వీసెస్ లిస్ట్ చూపిస్తుంది ఇక్కడ. సో ఈ 4 సర్వీస్లో మొదటి సర్వీస్ సెలెక్ట్ చేసుకున్నాము, ఎల్ఎల్ స్లాట్ బుకింగ్ అని చెప్పేసి. ఈ ఎల్ఎల్ స్లాట్ బుకింగ్ సెలెక్ట్ చేసుకోగానే డిస్టిక్ కోడ్, డిస్టిక్ నేమ్ అడుగుతుందండి. ఆ తర్వాత టెస్ట్ సెంటర్ అడుగుతుంది. ఇక్కడ మనము కృష్ణా, రంగారెడ్డి ఏదైనా సెలెక్ట్ చేసుకుంటామండి. రంగారెడ్డి సెలెక్ట్ చేసాం. రంగారెడ్డి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ టెస్ట్ సెంటర్ అడుగుతుంది. ఆర్టీఏ రంగారెడ్డి, మేడ్చల్, ఇబ్రహీంపట్నం, పరిగి
ఎక్సెట్రా అని అడుగుతుంది. సో ఆర్టీఏ రంగారెడ్డి ఈస్ట్ అని చెప్పి సెలెక్ట్ చేసుకున్నారు. చేసుకొని ఇప్పుడు న్యూ స్లాట్ బుకింగ్ అనే బటన్ సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు ఏమవుతుందంటే నెక్స్ట్ పేజ్కి తీసుకెళ్తుంది. ఆ స్లాట్ బుకింగ్ ఇక్కడ చూడండి, మీరు న్యూ స్లాట్ బుకింగ్ అనగానే మనకు క్యాలెండర్ చూపిస్తుందండి. క్యాలెండర్ మీరు చూస్తే గమనిస్తే రెడ్ కలర్లో, గ్రీన్ కలర్లో మరియు గ్రే కలర్లో 3 కలర్స్లో ఉందండి. సో ఈ రెడ్ కలర్స్ అన్నీ కూడా అవైలబుల్ లేదు లేదా హాలిడే అని చిహ్నం. ఓకే, ఇక గ్రీన్ కలర్ వచ్చేసి అవైలబుల్ ఉంది అని చెప్పేసి చిహ్నం. ఓకే, సో మీరు ఇప్పుడు గ్రీన్ కలర్లో ఏదైనా సెలెక్ట్ చేస్తే మీరు చూడొచ్చు రైట్ హ్యాండ్ సైడు తేడా కనిపిస్తుంది. రేడియో బటన్స్ వచ్చేసాయి. ఏవేవి టైమ్స్ అవైలబుల్ స్లాట్స్ ఉన్నాయో అది చూపిస్తుంది. ఏదైనా ఒక టైం స్లాట్ చూస్ చేసుకొని ఆ తర్వాత సబ్మిట్ అంటాం. సబ్మిట్ అంటే ఆ పర్టికులర్ టైం స్లాట్ మనం కన్ఫామ్ చేసుకున్నాం. కన్ఫామ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డీటెయిల్స్ అడుగుతుందండి. మీ పేరు, మీ ఊరు, మీ చిరునామా అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మన మిత్రులు మొత్తం డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నారు. సో ఫస్ట్ నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ అని అన్నీ ఎంటర్ చేస్తున్నారు అన్నట్టు, పాన్ కార్డ్ నంబరు ఇవన్నీ. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటిదంటే పాన్ కార్డ్ నంబర్ అనేది మ్యాండేటరీ. కొన్ని ఫీల్డ్స్ ఉన్నాయండి, అవి మ్యాండేటరీ ఫీల్డ్స్. మ్యాండేటరీ ఫీల్డ్స్ అనేది రెడ్ ఆస్ట్రిస్క్ ఇండికేటర్గా ఇచ్చాము. అది చూడగానే మీకు తెలిసిపోతుంది, అంటే ఇది మ్యాండేటరీ ఇన్ఫర్మేషన్, ఇది లేనిది మీరు ముందుకు సాగలేరు అని చెప్పేసి. సో ఇక్కడ క్వాలిఫికేషను అన్ని డీటెయిల్స్ మనం తీసుకుంటున్నామండి, ఎంటర్ చేస్తున్నాము. చేసిన తర్వాత ఇప్పుడు అడ్రస్ డీటెయిల్స్, విలేజు, జిల్లా, కంట్రీ, డిస్టిక్ ఇవన్నీ ఎంటర్ చేస్తున్నామండి. ఈమెయిల్ ఐడి, సో మొబైల్ నంబరు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటిదంటే మొబైల్ నంబరు, ఈమెయిల్ ఐడి అనేది ఎందుకు అడుగుతున్నాము అంటే ఈరోజు మొబైల్ నంబర్ ఇచ్చారు అంటే మన ఈ సర్వీస్ నుండి ఒక SMS వెళ్తుంది. ఆ SMS ఏమని వెళ్తుంది అంటే మీరు బుక్ చేసుకున్నటువంటి స్లాటు కన్ఫామ్ అయింది, ఈ స్లాట్ పలానా రెఫరెన్స్ నెంబర్ అని చెప్పేసి వస్తుంది. ఓకే, దాని గురించి మీ మొబైల్ నెంబరు. లేదు అయితే మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ మ్యాండేటరీ ఫీల్డ్ అండి. ఈమెయిల్ ఐడి అనేది ఆప్షనల్. సో ఈమెయిల్ ఐడి ఇచ్చారనుకోండి మీకు ఈమెయిల్ వెళ్తుంది. నెక్స్ట్ వచ్చేసి కరెంట్ అడ్రస్, ఒకటి వచ్చేసి పర్మనెంట్ అడ్రస్, ఇంకోటి వచ్చేసి కరెంట్ అడ్రస్. ఈ కరెంట్ అడ్రస్ డీటెయిల్స్, పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్ ఎంటర్ చేసాము. చేసిన తర్వాత లైసెన్స్ కేటగిరీ. ఓకే, సో ఎటువంటి కేటగిరీ, ట్రాన్స్పోర్టా నాన్ ట్రాన్స్పోర్టా? నాన్ ట్రాన్స్పోర్ట్ అంటే మన సొంత ఉపయోగానికి అని అర్థం. ట్రాన్స్పోర్ట్ అన్నాము అంటే పబ్లిక్ క్యారేజ్ అలాంటి వాటి గురించి అని అర్థం. సో ఇక్కడ మనము నాన్ ట్రాన్స్పోర్ట్ అని చెప్పేసి అన్నాము. సో ఇందులో కూడా కేటగిరీస్, లైసెన్స్ క్లాసెస్ ఉంటాయండి. ఈ క్లాసెస్లో మోటార్ వెహికలా, మోటార్ సైకిలా, ఇలా హెవీ మోటార్ వెహికలా, ఇలా కేటగిరీస్ ఉంటాయి. ఏదైతే కావాలో ఆ కేటగిరీస్ చూజ్ చేసుకొని అప్పుడు ఇంకా ఇది కాకుండా ఇంకో 2 వెహికల్స్కు కూడా కావాలి అంటే నేను ఒక్కనే, కానీ నాకు 2 లైసెన్సెస్ కావాలి. ఒకటి ట్రాన్స్పోర్ట్ కేటగిరీ కావాలి, ఇంకోటి నాన్ ట్రాన్స్పోర్ట్ కేటగిరీ కావాలి. సో అలాంటప్పుడు కూడా నేను లైసెన్సెస్ తీసుకోవచ్చు. లేదు నాకు 2 వీలర్ కావాలి, 4 వీలర్ కావాలి, అలాంటప్పుడు నేను ఫస్ట్ 2 వీలర్ సెలెక్ట్ చేసుకుంటాను, యాడ్ అనదర్ వెహికల్ అంటాను, రెండోసారి 4 వీలర్ సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇది చేసుకున్న తర్వాత కంటిన్యూ అంటాం. ఓకే, కంటిన్యూ అన్నానంటే ఇప్పుడు ఏమవుతుందంటే నేను 2 వీలర్ మరియు 4 వీలర్ ఈ 2 లైసెన్స్కు అప్లై చేస్తున్నాను అని అర్థం. సో ఇప్పుడు అంతా మనం ఎంటర్ చేసినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా క్యాప్చర్ అయిపోయాయి. ఇప్పుడు మన ఫాము సబ్మిట్ చేయడానికి రెడీగా ఉంది. సో సబ్మిట్ చేస్తాం. ఓకే, సబ్మిట్ చేయగానే పేమెంట్ స్క్రీన్కి వస్తుందండి. ఇక్కడ పేమెంట్ స్క్రీన్కి వస్తే మీరు చూడాల్సింది ఏంటి అంటే, గమనించాల్సింది ఏంటంటే అప్లికేషన్ ఫీ ఒకటి ఉంది, ఒకటి సర్వీస్ ఛార్జ్ అని ఒకటి ఉంది, ఇంకోటి యూజర్ ఛార్జ్ అని ఉంది, టోటల్ అమౌంట్ ఉంది అండి. సో సర్వీస్ ఛార్జ్ అనేది మనము ఇది డిపార్ట్మెంటు ఈ ఇంటర్నెట్ ద్వారా సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నందుకు, లేదా ఈ డిపార్ట్మెంట్ యొక్క ఇన్వెస్ట్మెంట్ అనుకోండి, లేదా ఈ ఫెసిలిటీ ఇచ్చినందుకు అనుకోండి, ఏదైనా అనుకోండి. ఇక స్టాట్యూటరీ ఫీ అనేది గవర్నమెంటు నిర్ణయించినటువంటి ఫీ అండి. ఇక యూజర్ ఛార్జ్ అనేది మనం మీ సేవ ద్వారా కలెక్ట్ చేసే ఛార్జెస్ అండి. ఈ 3 కలుపుకుంటే మనకు వచ్చేది టోటల్ ఫీ. ఆ టోటల్ ఫీ ఇక్కడ 65 రూపాయలు కనపడుతుంది. ఇప్పుడు పే నౌ ఫర్ కన్ఫర్మేషన్ అంటాను.
అనగానే ఏమవుతుంది, పేమెంట్ స్క్రీన్కి వస్తుంది. ఇక్కడ పే అంటాను. పే అనగానే ఫైనల్ కన్ఫర్మేషన్ అవుతుంది, పేమెంట్ జరిగిందండి. పేమెంట్ జరిగి సక్సెస్ అయింది అని చెప్పేసి చూపిస్తుంది. సో జనరేట్ అక్నాలెడ్జ్మెంట్ సర్టిఫికేట్ అంటాను. సో కన్ఫర్మేషన్ స్లిప్ అనుకోండి, అక్నాలెడ్జ్మెంట్ అనండి. సో ఇక్కడ జనరేట్ కన్ఫర్మేషన్ స్లిప్ అనగానే మనకు అక్నాలెడ్జ్మెంట్ కనపడుతుందండి స్క్రీన్ పైన. ఇక్కడ చూస్తే మీరు అప్లికేషన్ నంబరు, సర్వీస్ నేము, డిపార్ట్మెంటు, చలాన్ నంబరు, డిపార్ట్మెంట్ నేము, సబ్ సర్వీస్ నేము వగైరా అన్ని డీటెయిల్స్ కూడా ఇక్కడ కనపడతాయి. సో ఈ ఈ ఫీ కూడా ఎంత పే చేసామనే డీటెయిల్స్ కనపడతాయి. సిమిలర్గా మనం ఇప్పుడు ప్రింట్ చేయాలి లేదా పీడిఎఫ్ ఫామ్లో చూడాలి అంటే కూడా చేయొచ్చండి. సో ఇక్కడ ప్రింట్ అన్నాము. ప్రింట్ అనగానే ఒక ఫైలు, పీడిఎఫ్ ఫైల్ ఓపెన్ అయింది. ఆ పీడిఎఫ్ ఫైలు ఇలా కనపడుతుంది. దీన్ని మనం ప్రింట్ చేసి పౌరుడికి అందజేయచ్చు. సో ఇలా మనము అది సర్వీస్ని అందజేస్తామండి. ఇది వచ్చేసి ఎల్ఎల్ స్లాట్ బుకింగ్ అండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనము డిఎల్ స్లాట్ బుకింగ్ చూస్తాము. సో డిఎల్ స్లాట్ బుకింగ్ కూడా సేమ్ ఎల్ఎల్ స్లాట్ బుకింగ్ లాగానే ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటి అంటే తేడా ఏముంటుంది అంటే ఎల్ఎల్ స్లాట్ బుకింగ్ మనకు వచ్చినట్టుగా ఒక రసీదు ఉంటుంది. ఆ రసీదు పైన ఒక అప్లికేషన్ నంబర్ కానీ లర్నింగ్ లైసెన్స్ నంబర్ కానీ ఉంటుంది. ఆ లర్నింగ్ లైసెన్స్ నంబర్ ఎంటర్ చేస్తే తప్ప మనం డిఎల్ స్లాట్ బుకింగ్ చేసుకోలేము. ఓకే, సో ఇక్కడ చూడండి, ఎంటర్ లర్నింగ్ లైసెన్స్ నంబర్ అని మన దగ్గర ఆల్రెడీ కొంత టెస్ట్ డేటా ఉందండి. ఆ టెస్ట్ డేటా నుండి తీసుకొని ఆ లర్నింగ్ లైసెన్స్ నంబర్ ఎంటర్ చేస్తున్నాము. సో చేయగానే ఆ డేటాకు అనుకూలంగా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అక్కడ నుండి మనకు పుల్ చేస్తుంది, సిస్టమ్ పుల్ చేసి చూపిస్తుందండి. ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేయాలి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ ఎందుకు అంటే ఈ లర్నింగ్ లైసెన్స్ ఎవరికి, ఓకే, మరియు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, ఈ రెండు విషయాలు ఎంటర్ చేస్తే తప్ప మనము డ్రైవింగ్ లైసెన్స్ అనేది మనము అది సర్వీసు తీసుకోలేమండి. ఇక్కడ మన మిత్రులు మొత్తం అది డేటా ఎంటర్ చేస్తున్నారండి. అది డేట్ ఆఫ్ బర్త్ కానీ లర్నింగ్ లైసెన్స్ నెంబర్ కానీ ఎంటర్ చేస్తున్నారు. చేయగానే ఆల్రెడీ మనం ఏదైతే లర్నింగ్ లైసెన్స్లో డేటా ఎంటర్ చేసామో అంటే కరెంట్ అడ్రస్సు, పర్మనెంట్ అడ్రస్సు, నేము, ఏజు, డేట్ ఆఫ్ బర్త్ అన్ని డీటెయిల్స్ కూడా ఆటోమేటిక్గా పుల్ చేసిందండి. ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ మనము సిస్టంలో ఆల్రెడీ సేవ్ చేసాం లర్నింగ్ లైసెన్స్ తీసుకున్నప్పుడు. ఇక నెక్స్ట్ మళ్ళీ అడుగుతుంది ఏ టెస్ట్ సెంటర్ కావాలి అని. సో మళ్ళీ మనము ఓ టెస్ట్ సెంటర్ సెలెక్ట్ చేసుకుంటాము. చేసుకున్న తర్వాత న్యూ స్లాట్ బుకింగ్ అని చెప్పేసి మనము క్లిక్ చేస్తాం. చేయగానే నెక్స్ట్ స్టెప్కి వెళ్తుందండి. సో ఇక్కడ కొద్దిగా వ్యవధి పడుతుంది, ఎందుకంటే మనం ఇచ్చినటువంటి టెస్ట్ డేటా ఆ రికార్డును పుల్ చేయడానికి డేటాబేస్కి వెళ్ళి ఆ రికార్డును పుల్ చేసి మనకు చూపించాలి. దాని గురించి కొద్దిగా వ్యవధి పడుతుంది. ఓకే, ఇప్పుడు మళ్ళీ మనకి క్యాలెండర్ వచ్చిందండి. క్యాలెండర్లో మళ్ళీ గ్రీన్ రెడ్ అది చూపించింది. గ్రీన్ డేటు అవైలబుల్ ఉంది అని చెప్పేసి చెప్పింది. అది క్లిక్ చేయగానే మళ్ళీ మనకు 5-6 స్లాట్స్ ఉన్నాయని చెప్పేసి చూపిస్తుంది. ఏదైతే మనకు అనుకూలమైన టైం ఉందో ఆ టైం మనం స్లాట్ చెక్ ఇన్ చేసుకున్నాము. ఇప్పుడు సబ్మిట్ అంటున్నాము. సబ్మిట్ అనగానే నెక్స్ట్ ఇక్కడ స్క్రీన్లో మళ్ళీ పేమెంట్ స్క్రీన్ తీసుకొచ్చిందండి. ఈ పేమెంట్ స్క్రీన్లో నేను పే నౌ ఆర్ కన్ఫర్మేషన్ అన్నాను. సో అనగానే ఇప్పుడు పేమెంట్ స్క్రీన్ తీసుకెళ్ళి కన్ఫర్మేషన్ చేస్తుందండి. సో ఇక్కడ పే చేస్తాను, పేమెంట్ ప్రాసెసింగ్ జరిగింది. సో జనరేట్ కన్ఫర్మేషన్ స్లిప్ అనగానే అక్నాలెడ్జ్మెంట్ వచ్చిందండి. ఈ అక్నాలెడ్జ్మెంట్ను మనము పీడిఎఫ్ ఫైల్లో చూడాలంటే మళ్ళీ చూడొచ్చు. సో అది ప్రింట్ అనగానే పీడిఎఫ్ ఫైల్ ఓపెన్ అవుతుంది అక్నాలెడ్జ్మెంటు. సో ఇలా అక్నాలెడ్జ్మెంట్ వస్తుంది. దీన్ని మనము పౌరుడికి అందజేయచ్చు. సో ఇలా మనము డిఎల్ స్లాట్ బుకింగ్ కూడా చూసుకున్నామండి. నెక్స్ట్ మనము ఆర్సీ అబ్స్ట్రాక్ట్ అండి. అయితే ఇక్కడ 2 విషయాలు గమనించాలండి. ఒకటి వచ్చేసి మనము ఎల్ఎల్ స్లాట్ బుకింగ్ చేశాము, రెండవది డిఎల్ స్లాట్ బుకింగ్ చేశాము. సో ఎల్ఎల్ స్లాట్ బుకింగ్లో మనం పౌరుడికి అక్నాలెడ్జ్మెంట్ మాత్రమే ఇస్తున్నాం. ఓకే, డిఎల్ స్లాట్ బుకింగ్లో కూడా అక్నాలెడ్జ్మెంట్ మాత్రమే ఇస్తున్నాం. అయితే ఈ లర్నింగ్ లైసెన్స్ అనేది డిపార్ట్మెంట్ వాళ్ళు స్వయాన వాళ్ళ ఆఫీస్లోనే అందజేస్తారు. ఎందుకంటే ఎగ్జామ్ అక్కడే పాస్ అవుతాడు, పాస్ కాగానే అక్కడే అందజేస్తారు. కాబట్టి మనం లర్నింగ్ లైసెన్స్ అనేది
కియాస్క్లో ఇవ్వటం జరగదు. ఇది గమనించాల్సిన విషయం. రెండవది, డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఎప్పుడైతే పౌరుడు ఎగ్జామ్ వృద్ధి చెందుతాడో అప్పుడు అక్కడ టెంపరరీగా ఒక లైసెన్స్ ఇస్తారు. ఓకే, ఆ డ్రైవింగ్ లైసెన్స్, ఆ టెంపరరీ లైసెన్స్ తీసుకొని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత వాళ్ళకి ఒక కార్డు పైన పర్మనెంట్గా అది ప్రింట్ చేసి కొరియర్ ద్వారానో పోస్ట్ ద్వారానో అందజేయడం జరుగుతుంది. అది 10 రోజుల కాలంలో లేదా 15 రోజుల వ్యవధిలో ఆ పౌరుడికి అందజేయడం జరుగుతుంది. ఎందుకు అంటే తను చిరునామా ఇచ్చాడు, పర్మనెంట్ అడ్రస్ ఏంటి, కరెంట్ అడ్రస్ అని అది కూడా ఇచ్చాడు. అందులో చెప్పాడు ఏమని, నాకు కావాల్సిన డ్రైవింగ్ లైసెన్స్ ఈ ఫలానా అడ్రస్కు పంపించండి అని చెప్పేసి చెప్పాడు. కాబట్టి అట్లా పంపిస్తారు. కాబట్టి ఈ రెండో విషయంలో కూడా మీరు డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఇవ్వడం జరగదు. అంటే ఈ 2 విషయాల్లో అక్నాలెడ్జ్మెంట్ మాత్రమే ఇస్తున్నారు. ఓకే, ఇక మూడోది నాలుగోది ఆర్సీ అబ్స్ట్రాక్టు, డిఎల్ అబ్స్ట్రాక్టు. ఈ ఆర్సీ అబ్స్ట్రాక్ట్ అనేది కూడా జస్ట్ మనం అక్నాలెడ్జ్మెంట్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అండ్ డిఎల్ అబ్స్ట్రాక్ట్ కూడా అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వడం మాత్రమే జరుగుతుంది. అయితే ఇక్కడ ఇది కేటగిరీ బి సర్వీస్ కిందికి పరిగణించబడలేదు. ఎందుకు అంటే డిపార్ట్మెంట్ వాళ్ళు కొంత అన్వేషణ జరపాలి. ఏది, డిఎల్ అబ్స్ట్రాక్ట్ కానీ ఆర్సీ అబ్స్ట్రాక్ట్ కానీ. ఆ అన్వేషణ జరిగిన తర్వాతే ఆ పౌరుడికి కానీ లేదా సామాన్యుడికి కానీ తనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అందజేయదలుచుకున్నారు. అందు గురించే ఇక్కడ ఇవ్వడం జరగలేదు. ఓకే, ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ ఆర్సీ అబ్స్ట్రాక్ట్లో వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసామండి. ఆ తర్వాత చాసిస్ నెంబర్ కూడా ఎంటర్ చేసాం. సో ఎంటర్ చేసి సెర్చ్ అన్నాం. సెర్చ్ అనగానే ఏమవుతుంది అంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ పుల్ చేస్తుందండి. ఓకే, సో ఇన్ఫర్మేషన్ పుల్ చేసి ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వాలి. ఎందుకు అంటే ఎవరో ఒక వ్యక్తి గురించి మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఆ వ్యక్తి అనేది ఒక మినిస్టర్ కావచ్చు, ఒక ఆఫీసర్ కావచ్చు, ఒక బ్యూరోక్రాట్ కావచ్చు, ఒక సామాన్యుడు కావచ్చు, లేదా ఒక బిజినెస్ మ్యాన్ కావచ్చు, లేదా ఒక ప్రైవేట్ పర్సన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో వాళ్ళ ఇన్ఫర్మేషన్ అనేది యాక్సెస్ చేయటం జరగదు, ఇవ్వద్దు అనే ఉద్దేశంతోనే ఇక్కడ ఇన్ఫర్మేషన్ మొత్తం చూపించటం లేదు. సో ఓన్లీ ఫీ ఎంత అమౌంట్ ఉంది అనేది చెప్తున్నాము. సో ఫీ పే చేయగానే ఏమవుతుంది, మళ్ళీ కన్ఫర్మేషన్, పేమెంట్ కన్ఫర్మేషన్కి వెళ్తుంది. కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత సబ్మిట్ అని చెప్పేసి అంటుంది. ఆ రిక్వెస్ట్ అనేది సక్సెస్ఫుల్ అయిపోయింది. ఇక్కడ అక్నాలెడ్జ్మెంట్ జనరేట్ అయిందండి. ఈ అక్నాలెడ్జ్మెంట్ జనరేట్ అయిన తర్వాత రిసీట్ ఇన్ పీడిఎఫ్ అంటే ఇది పీడిఎఫ్ కూడా వచ్చేసింది. అంటే సామాన్య పౌరుడు ఏం చేస్తాడంటే ఈ పీడిఎఫ్ రిసీట్ తీసుకెళ్ళి డిపార్ట్మెంట్లో సబ్మిట్ చేసి ఫలానా వ్యక్తి గురించి నాకు ఆర్సీ అబ్స్ట్రాక్ట్ డీటెయిల్స్ కావాలి అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు వాళ్ళు ఆ రిక్వెస్ట్ను పర్యవేక్షించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సిమిలర్గా ఇప్పుడు డిఎల్ అబ్స్ట్రాక్ట్ చూస్తాం. లాస్ట్ సర్వీస్ అండి. సో డిఎల్ అబ్స్ట్రాక్ట్లో ఏం చేస్తామంటే లైసెన్స్ నెంబర్ ఎంటర్ చేస్తామండి. సో అండ్ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేస్తాం. సో ఈ డిఎల్ అబ్స్ట్రాక్ట్లో లైసెన్సు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత మనం సేమ్ ఇక్కడ కూడా అంతే, కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి మనం మొత్తం ఇన్ఫర్మేషన్ చూపించట్లేదు. మీరు గమనించినట్లయితే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, ఆఫీస్ నేము మరియు లైసెన్స్ నెంబర్ ఇవన్నీ కూడా ఎంటర్ చేసాము. చేసిన తర్వాత సెర్చ్ అన్నాము. సెర్చ్ అంటే సేమ్, సో అమౌంట్ మాత్రమే చూపిస్తుంది. పే అన్నాను, పే అని చెప్పేసి కన్ఫర్మేషన్ చేశాను. కన్ఫర్మేషన్ చేయగానే అక్నాలెడ్జ్మెంట్ స్క్రీన్కి వెళ్తుంది. సో అక్నాలెడ్జ్మెంట్ జనరేట్ అయింది. ఈ అక్నాలెడ్జ్మెంట్ మనం సేమ్ ఆన్ స్క్రీన్ చూడొచ్చు లేదా పీడిఎఫ్ ఫామ్లో ప్రింట్ చేసుకోవచ్చు. సో ఇలా మనము అక్నాలెడ్జ్మెంట్ ఇష్యూ చేసామండి. సో ఇలా ఈ విధంగా ఈ 4 సర్వీసెస్ మనము పౌరులకు అందజేయచ్చు.